గన్ పార్క్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. రుణమాఫీ విషయంలో రేవంత్ సవాలును స్వీకరించిన హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్ వెళ్లారు. గన్ పార్క్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అక్కడి నుంచి అసెంబ్లీలోకి బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్కు వెళ్లారు. తాము ఎన్నికల నిబంధనలు అతిక్రమించలేదన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు అమలు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు హరీష్ రావు. రాజీనామా లేఖతో గన్ పార్క్ వెళ్లారు. సీఎం రేవంత్ కూడా రాజీనామా లేఖతో రావాలని సవాల్ విసిరారు హరీష్ రావు. రేవంత్ ఓట్లు నిజమైతే గన్ పార్క్ రావాలని డిమాండ్ చేశారు. తమకు రాజకీయాల కంటే పేదల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే సీఎం రేవంత్ దొంగ హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. మరియు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. నేను మొన్నటి నుంచి కూడా అదే స్పష్టంగా చెప్తూ వచ్చాను. మేము కొత్త కోరికలు పెట్టలేము, కొత్త డిమాండ్లు పెట్టలేము. బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు, ఒకటి 2 లక్షల రుణమాఫీ. దీనికి మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీలను ఇకనైనా ఆగస్టు 15లోగానైనా చేయాలనేదే నా డిమాండ్. వాస్తవానికి 6 గ్యారంటీలు 5 అమలు చేశామనేది బోగస్. మొదటి గ్యారంటీ మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు, వచ్చిందా? రెండవ గ్యారంటీ ప్రతి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా మంజూరైందా? మూడవ గ్యారంటీ రైతులకు 15,000 రూపాయల రైతు బంధు, 500 వడ్లకు మక్కలకు బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. మూడవ హామీలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. నాలుగవ హామీ మహిళలకు, వృద్ధులకు, ఆసరా పెన్షన్దారులకు ఇప్పుడున్న పెన్షన్ 2,000ను 4,000 రూపాయలు చేస్తామని 4వ హామీ ఇచ్చారు. అది కూడా అమలు కాలేదు. 5వ హామీ వారు ప్రజలకు ఇచ్చింది, విద్యార్థులకు 5 లక్షల రూపాయల కార్డులు ఇస్తామని చెప్పారు. ఏ ఒక్క విద్యార్థికైనా అందించారా అని అడుగుతున్నా. సో 6లో 5 కూడా అమలు కాలేదు. ఇంత స్పష్టంగా నేను సూటిగా అడుగుతా ఉన్నా. నేను మీ మహాలక్ష్మి పేపర్ యాడ్ల నుంచే నేను అడుగుతా ఉన్నా. ఇందులో నిజంగా అమలైందా? ఏ టీవీ వేదికలో చర్చకు రావాలో చెప్పండి, నేను చర్చకు సిద్ధం. 6లో 5 అమలు కాలేదు. ఒక బస్సు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. మిగతా అన్ని కూడా తూతూ మంత్రంగా 1, 2 నామమాత్రంగా చేశారు. ప్రధానమైనటువంటి 5 హామీలను పక్కన పెట్టారు. మహిళలకు ఇచ్చే 2,500, వృద్ధులకు ఇచ్చే 4,000 రూపాయలు, విద్యార్థులకు ఇచ్చే 5 లక్షల రూపాయల కార్డు, రైతులకు ఇచ్చే 15,000 రైతు బంధు బోనసు, పేదలకు ఇచ్చే ఇండ్లు. ఏది అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసి 6లో 5 ఒకటి చేస్తే అయిపోతుంది అనేటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి మరోసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రజల్ని ఒక్కసారి మోసపుచ్చచ్చేమో కానీ ప్రతిసారి మోసం చేయలేరనేటువంటి సత్యాన్ని కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రభుత్వం గమనించారు. మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు అమరవీరుల స్తూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వా తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు. స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 9న తొలి సంతకం
6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా ఆగస్టు 15 అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4,000 ఆసరా పెన్షను, 4,000 నిరుద్యోగ భృతో, 2,500 రూపాయలు మహిళలకు, 2 లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. 5 ఏళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మెట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు. చట్టబద్ధత తెస్తామని చెప్పారు. మొదటి రోజే సంతకం పెడతామన్నారు. ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాలని మరొక్కసారి నేను కోరుతా ఉన్నా. మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత. ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమర స్తూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని మీకేదైనా బేసిజాలుంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి. నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకే నా రాజీనామా లేఖ విచ్చిపోతున్నా. మా జర్నలిస్టులే తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు మేధావులు అద్భుతంగా పోరాడారు. వాళ్ళ చేతిలోనే నా రాజీనామా లెటర్ పెడుతున్నా. నువ్వు అమలు చేస్తే వాళ్ళు నేరుగా నా లెటర్ను స్పీకర్ గారికి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కూడా పెడితే అది మీ పెద్దరికాన్ని నిలబెట్టది. ఒకవేళ మీరు హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. రుణమాఫీ విషయంలో రేవంత్ సవాల్ను స్వీకరించిన హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్ వెళ్లారు. గన్ పార్క్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అక్కడి నుంచి అసెంబ్లీలోకి బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్కు వెళ్లారు. తాము ఎన్నికల నిబంధనలు అతిక్రమించలేదన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ రూములు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. రాజీనామా లేఖతో గన్ పార్క్ వెళ్లారు. సీఎం రేవంత్ కూడా రాజీనామా లేఖతో రావాలని సవాల్ విసిరారు హరీష్ రావు. రేవంత్ ఓట్లు నిజమైతే గన్ పార్క్ రావాలని డిమాండ్ చేశారు. తమకు రాజకీయాల కంటే పేదల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే సీఎం రేవంత్ దొంగ హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, గన్ పార్క్ దగ్గరికి హరీష్ రావు అయితే రాజీనామా లేఖతో వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతానికి గన్ పార్క్ వద్ద మాత్రం ఇప్పటికే హరీష్ రావు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అక్కడి నుంచి నేరుగా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకి ఆ యొక్క రాజీనామా లేఖను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి తెలంగాణలో మాత్రం రైతు రుణమాఫీ పైన ఈ యొక్క రాజకీయం కూడా వేడెక్కినటువంటి పరిస్థితి నెలకొంది. వైపు హరీష్ రావు రాజీనామా చేసేందుకు కూడా నేను సిద్ధంగానే ఉన్నా అని చెప్పేసి హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ కి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొంతమంది దీనికి స్పందిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి అంశాలపై అయితే రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా 12 గంటలకి మీడియా తోటి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇటు రైతు రుణమాఫీ చేపడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇప్పటికే 100 రోజులు గడిచినప్పుడు కూడా ఇంకా రుణమాఫీ అనేది ఇంప్లిమెంట్ కాలేదు. దాంతో పాటు రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు, రైతులు కూడా చనిపోతున్నారు అనే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ మధ్య కాలంలోనే ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ ఇటు హరీష్ రావుగా మారింది. ఎందుకంటే రాజీనామా పర్వంగా ఇప్పటికే రాజకీయ విషయాలు కూడా చర్చించినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే ఇటు హరీష్ రావు తాను ఖచ్చితంగా నేను రైతుల పక్షాన ఉంటాను, రైతుల కోసం రాజీనామా కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఈ యొక్క అమరవీరుల స్తూపం దగ్గరికి నా యొక్క రాజీనామా లేఖను కూడా తీసుకొచ్చాను. ఒకవేళ రేవంత్ రెడ్డి దానికి సిద్ధంగా ఉంటే మాత్రం రేవంత్ రెడ్డికి ఒకవేళ సమయం లేకపోతే వారి వ్యక్తిగతంగా ఉన్నటువంటి పర్సనల్ ఎవరైతే ఉన్నారో వారితోటి ఒక రాజీనామా లేఖను కూడా పంపించాలని చెప్పేసి హరీష్ రావు కూడా కొన్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాజకీయం అనేది కూడా హీట్ ఎక్కినటువంటి నేపథ్యంలో చూడాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి ఈరోజు కొన్ని ఏదైతే కొన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి సభలో కూడా రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు, హరీష్ రావు సంబంధించినటువంటి రాజీనామా లేఖకి సంబంధించిన అంశాలపై
స్పందిస్తారా లేదనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి కూడా ఈ యొక్క రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీకి సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేపడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అనేక సభలు కూడా చెప్పడం జరిగింది. కానీ అది సాధ్యం కాదని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. కేవలం ఎన్నికల కోసమే ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ ఎన్నికల కోసమే రైతులని మరోసారి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసేందుకు ఈ యొక్క ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పేసి కూడా హరీష్ రావు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మాత్రం ఇటు రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. ఓకే, రైట్ నవీన్, థ్యాంక్ యూ.